పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ తిని తిని బోరు కొట్టిందా? అయితే ఈరోజు టిఫిన్ సెంటర్ స్టైల్‌లో ఉల్లిపాయ, టమాటో చట్నీ చేసుకుందాం. ఈ చట్నీ ఇడ్లీ, దోస, పెసరట్టు, పునుగులు ఇలా ఏ టిఫిన్‌తో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి చేసి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకోవాలనిపించేంత టేస్టీగా ఉంటుంది. హాయ్ అండి! వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు మనం టిఫిన్ సెంటర్ స్టైల్‌లో ఉల్లిపాయ, టమాటో చట్నీని చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ అన్నీ క్లియర్‌గా అర్థమవుతాయి. అలాగే వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మన ఛానల్‌కి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరి లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్‌లోకి వస్తే ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మీడియం సైజులో ఉండే 3 టమాటాలు తీసుకొని వీటిని కూడా ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ చట్నీ కోసం ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుంటే ఇలా మీడియం సైజులో ఉండే 3 టమాటాలు అయితే కరెక్ట్గా సరిపోతాయి. చూడండి, ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా టమాటాలు, ఉల్లిపాయలు రెడీగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చట్నీ ప్రిపరేషన్ చూద్దాం. దానికోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలను ఇలా పొట్టు తీసి వేసుకోవాలి. ఈ చట్నీకి వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అలాగే చిన్న అల్లం ముక్కను కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి. మినపప్పు వేయడం వల్ల చట్నీ చాలా కమ్మగా వస్తుందండి. కాబట్టి స్కిప్ చేయకుండా తప్పకుండా వేసుకోండి. మినపప్పు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కొంచెం మెత్తబడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసి ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి. టమాటాలు కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 4-5 వరకు ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ ఎండుమిర్చిని కూడా ఇలా కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా ఉండి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని టమాటాలు పూర్తిగా మెత్తబడేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు టమాటాలు మగ్గించుకోవాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత టమాటాలు ఇలా మగ్గినాయి కదా, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలని ఇలా స్పూన్తో స్మాష్ చేసుకుంటూ వేయించుకోవాలి. మరో నిమిషం పాటు ఇలా వేయించుకుంటే సరిపోతుందండి. టమాటాలు ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు అనేది వేసుకోవాలి. ఇక్కడ చిన్న టిప్ చెప్పాలండి. ఇప్పుడు ఒక స్పూన్ వరకు కారం కూడా వేసుకుంటే చట్నీ కలరు, టేస్ట్ కూడా రెండూ చాలా బాగుంటాయండి. కొన్ని టిఫిన్ సెంటర్లలో ఇచ్చే ఎర్రగా కనిపించే చట్నీకి ఇదే కారణం అండి. కారం వేయటం ఇష్టం లేని వాళ్ళు ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి వీటిని. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం పలచగా ఉంటే చట్నీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. ఈ చట్నీ చేసుకోవడానికి పెద్ద టైం కూడా ఎక్కువ పట్టదండి. 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. రెగ్యులర్గా పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ తిని బోర్ కొడితే ఈ ఉల్లిపాయ టమాటో చట్నీని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ చట్నీకి మంచి తాలింపు అనేది పెట్టుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. చట్నీ తాలింపు కోసం స్టవ్ పై తాలింపు ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని కొద్దిగా చిటపటమనిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే ఈ చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే కొద్దిగా కరివేపాకు, ఇంగువ, ఒక ఎండుమిర్చిలో తుంచి వేసుకుంటే ఈ చట్నీ తాలింపు అయితే ఘుమఘుమలాడిపోతుందండి. ముఖ్యంగా ఈ టమాటో చట్నీలో వెల్లుల్లి ఫ్లేవర్ అయితే అద్దిరిపోతుందండి. తప్పకుండా స్కిప్ చేసుకోకుండా వేయండి. తాలింపు అనేది చక్కగా వేగిన తర్వాత ఈ టమాటో చట్నీలో వేసుకొని బాగా కలిపేసుకుంటే మన టమాటో చట్నీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో. ఈ చట్నీ
ఇడ్లీ, దోశ, పెసరట్టు, పునుగు ఇలా ఏ టిఫిన్తో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా మెత్తటి దోశలు, వేడివేడి పెసరట్టులోకి అయితే అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ మరొక మంచి టిప్ చెప్పాలండి. కొంతమంది పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ తింటుంటే పొట్ట కాస్త హెవీగా అనిపిస్తుంది కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ చట్నీని హాయిగా తినేసేయొచ్చు. చాలా లైట్గా ఉంటుంది, అలాగే చాలా రుచిగా కూడా ఉంటుందండి. అండ్ అలాగే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకోవాలి అనిపిస్తుంది. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి, వీలైతే ఒకసారి చూసేయండి. ఈ ఉల్లిపాయ టమాటో చట్నీ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ని ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కమెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.